తప్పించుకోగలవు చంద్ర. ఆ తెలివితేటలు నీకున్నాయి. తప్పించుకోపోతే సావిత్రి నాకు దక్కదుగా. నీకు సత్యాకి అడ్డు లేకుండా అట్నుంచి అటే సావిత్రిని దుబాయ్ తీసుకెళ్లిపోవడము ఖాయం. ఈ జన్మకి ఆయన భార్యగానే బతుకుతాను, ఆయన భార్యగానే చేస్తాను. నేను బతుకుండగా అదెలా జరుగుతుంది సావిత్రి? ఆ చంద్ర ఇప్పటి వరకు నాతో ఆడింది నాటకమే. సావిత్రి సావిత్రి గురించే వెతుకుతున్నాను. ఏంట్రా నాటకాలా? నిజం సార్, సావిత్రి నేనే ఈ గదిలో బంధించాను. వచ్చి చూస్తే కనిపించడం లేదు. మీ చట్టంలో ఉన్న శిక్షలు మొత్తం పడేలా చూడండి సార్. మరొకడు ఇలాంటి నమ్మక ద్రోహం చెయ్యాలంటే భయపడేలా చేయండి. ఏ ఇంకా దాన్ని చెప్పడానికి మంచి ప్లేస్ దొరకలేదా? దొరికింది మేడం. సరిగ్గా చస్తుందనగా పోలీసులు వచ్చి మనోళ్ళని అరెస్ట్ చేశారు. ఎవరో ఏంటో తెలియకుండా ఈ ఇంట్లో ఉండమంటావేంటి? ఆయన్ని ఇబ్బంది పెట్టడం ఎందుకు? ఏంటమ్మా అలా చూస్తున్నావు? నువ్వు చాలా అందంగా ఉన్నావు. నీకంటే కాదుగా. నువ్వు అందంగా ఉంటే నేను అందంగా ఉంటాను కదా. అదేంటి? అదంతే. నీ పేరేంటి? వెన్నెల. ఓ వెన్నెల, చాలా బాగుంది. నీకు తగిన పేరు. అవును, నా పేరేంటని అడగవా? నాకు తెలుసుగా. తెలుసా? ఏంటి చెప్పు. నాకు తెలుసు. అదే, ఏం తెలుసో చెప్పొచ్చుగా. చెప్పు చెప్పు, నా పేరేంటి? నాకు తెలియదనుకున్నావా మమ్మీ? మమ్మీని తీసుకొచ్చినందుకు డాడీకి థ్యాంక్స్ చెప్పాలి. డాడీ డాడీ లే డాడీ. డాడీ గుడ్ మార్నింగ్ రా తల్లి. గుడ్ మార్నింగ్ డాడీ. సారీ రా నాన్న, రాత్రి లేట్ అయింది. థ్యాంక్ యూ డాడీ. హే థ్యాంక్సా? రాత్రి నీ బర్త్డే కేక్ కట్ చేయడానికి రాలేకపోయినందుకు సారీ చెప్తుంటే నువ్వు థ్యాంక్స్ చెప్తున్నావు ఏంటమ్మా? కేక్ కటింగ్ కి రాకపోయినా బర్త్డే గిఫ్ట్ గా మమ్మీని తెచ్చావుగా. మమ్మీనా? ఎవరమ్మా? ఏంటి డాడీ నువ్వు నాకు తెలియదు అనుకున్నావా? ఆ గదిలో పడుకునుంటే చూశాను, పలకరించాను కూడా. తను మమ్మీ కాదమ్మా. కాదు, తను మమ్మీనే. మమ్మీ కాబట్టి నల్లగా అందంగా ఉంది. వెన్నెల, నేను చెప్పేది వినమ్మా. మమ్మీ నిద్ర లేచింది, కాఫీ ఇవ్వాలిగా. వెన్నెల, వెన్నెల, అమ్మ వెన్నెల. అయ్యమ్మా, ఏం చేస్తున్నావు? కాఫీ కలుపుతున్నానమ్మా. ఎవరికి? కొత్తగా వచ్చింది కదా ఆ ఆంటీకి. అయ్యో అయ్యమ్మా, అమ్మ ఆంటీ కాదు. మరి
మా మమ్మీ నా బర్త్డేకి మమ్మీని గిఫ్ట్ గా తెస్తానన్నారు కదా, అందుకే రాత్రి నేను నిద్రపోయాక తీసుకొచ్చారు. తప్పమ్మా, ఆ ఆంటీ మీ మమ్మీ కాదమ్మా. నేను అచ్చం మా మమ్మీలా ఉంటానని నువ్వేగా చెప్పా. అవును. అప్పుడెళ్ళి మమ్మీని చూడు, అచ్చం నాలాగే ఉంది. అయ్యో, మమ్మీ లేచి చాలాసేపు అయింది, ఇంకా కాఫీ ఇవ్వకపోతే ఎలా? అమ్మా నేను ఇస్తానమ్మా. వద్దు, మా మమ్మీకి నేనే ఇస్తాను. అమ్మా కాఫీ. అయ్యయ్యో, నువ్వు తెచ్చేవేంటమ్మా? ఆయమ్మ కాఫీ బాగా పెడుతుంది, తాగు. మ్మ్. మ్మ్. ఏంటమ్మా? నువ్వు చాలా బాగున్నావు. ఆ, ఆయమ్మ, ఏంటమ్మా? మమ్మీ చాలా బాగుంది. నవ్వుతుంటే ఇంకా బాగుంది. మళ్ళీ నన్ను వదిలేసి వెళ్ళకూడదంటే మనం బాగా చూసుకోవాలి కదా, అందుకే డాడీని చూసుకోకపోయినా పర్వాలేదు, మమ్మీని దగ్గరుండి చూసుకో. డాడీని నేను చూసుకుంటాను. అవును, మమ్మీకి టిఫిన్ ఏం చేస్తున్నావు? అందరికీ దోశలేస్తున్నానమ్మా. అయ్యో అయ్యమ్మ, దోశలు మమ్మీకి నచ్చుతాయో లేదో, ఇలా చేస్తే మమ్మీ మళ్ళీ వెళ్ళిపోతుంది. మరేం చేయనమ్మా? మ్మ్. ఏంటమ్మా? అన్నీ చేసే, మమ్మీకి ఏది నచ్చితే అది తింటుంది. ఇప్పటికే చాలా లేట్ అయింది, త్వరగా చెయ్యి. పాపం మమ్మీకి ఆకలిస్తుంటుంది. త్వరగా రెడీ చెయ్యి, ఈ లోపు నేను స్కూల్కి రెడీ అవుతాను. పాపకి ఎలా చెప్పాలి వాళ్ళ అమ్మ కాదని? ఆయమ్మ, టిఫిన్స్ రెడీయా? అయిపోవచ్చిందమ్మా. డాడీ, డాడీ, టిఫిన్ రెడీ, త్వరగా వచ్చేయండి. మమ్మీ, నిన్ను పిలుద్దామని వస్తున్నాను మమ్మీ. టిఫిన్ రెడీ అయింది, రారా. రా మమ్మీ, కూర్చో మమ్మీ. వచ్చేసానమ్మా. ఎంతసేపు డాడీ? పాప మమ్మీ మీకోసం తినకుండా వెయిట్ చేస్తుంది. తప్పమ్మా, మమ్మీ కాదు ఆంటీ అని పిలవాలి. మమ్మీని ఆంటీ అని ఎలా అంటారు? మమ్మీ కాదని చెప్తున్నానా? మరెందుకు తీసుకొచ్చా? నాకు మమ్మీని తీసుకొస్తానని చెప్పి తీసుకొచ్చా, మరి మమ్మీ అన్నట్టుంటావే? వెన్నెలా, మమ్మీ అనకూడదని చెప్తున్నానా? ఆంటీ అని పిలు. కాదు, నేను మమ్మీ అనే పిలుస్తాను. చెప్పిన మాట వినకపోతే దెబ్బలు పడతాయి. పర్వాలేదులేండి,
చిన్నపిల్ల, తనకేం తెలుసు? తనకిష్టం వచ్చినట్టే పిలవనివ్వండి. మా మంచి మమ్మీ. స్కూల్కి టైం అవుతుంది, తొందరగా టిఫిన్ తినమ్మా. ఈ రోజు నుంచి మా మమ్మీ నాకు తినిపిస్తుంది. పెట్టు మమ్మీ. ఉమ్. నువ్వు తిను మమ్మీ. ఓ, నేను తర్వాత తింటానులేమ్మా. లేదు, నేనే తినిపిస్తాను. రోజు మా ఫ్రెండ్స్ అంతా మా మమ్మీకి అది తినిపించాను, ఇది తినిపించాను అంటుంటే ఏడుపు వచ్చేది. ఈరోజు నేను మా మమ్మీకి టిఫిన్ తినిపించాలని చెప్పాలి. అందుకే నేనే తినిపిస్తాను. బాగుందా? ఉమ్. అయితే ఇంకొక ముద్ద. నాకు తినిపించు. బాయ్ మమ్మీ. బాయ్ డాడీ. బాయ్ కన్నా. సారీ సావిత్రి గారు, తను పుట్టగానే నా భార్య చనిపోయింది. అప్పటినుంచి ఏ లోటు తెలియకూడదని తన్ని గారాబంగా పెంచాను. స్కూల్కి వెళ్తుంది కదా, ఫ్రెండ్స్ మదర్స్ స్కూల్కి రావడం, క్యారేజెస్ తెచ్చి తినిపించడం చూసి మమ్మీ ఏది అని అడుగుతుంటే ఇప్పుడొస్తుంది అప్పుడొస్తుందని మభ్య పెడుతున్నాను. ఈ మధ్య బర్త్డేకి గిఫ్ట్ ఏం తెస్తావు డాడీ అంటే మమ్మీని తెస్తానులేమ్మా అన్నాను. అప్పటినుంచి ఆ మాట గుర్తుపెట్టుకుంది. నిన్న తన బర్త్డే కదా, మీరొచ్చేసరికి మీరే తన మమ్మీ అనుకుంటుంది. రియల్లీ ఐఎమ్ వెరీ సారీ. అమ్మ అనే మాట చెడ్డ మాట ఏం కాదుగా. నన్నలా పిలవటం వల్ల వెన్నెల ఎంత ఆనందపడుతుందో తన మొహం చూస్తేనే అర్థమవుతుంది. పర్వాలేదులేండి, పిలవనివ్వండి. నా కూతురు బాధను అర్థం చేసుకున్నారు. థ్యాంక్ యూ సావిత్రి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ 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 ఏం రఘు,
సెల్ ఫోను సిమ్ తీసుకొచ్చావా? తీసుకొచ్చాను సార్. ఇటీ. సిమ్ యాక్టివేషన్ చేయించావా? చేయించాను సార్. ఓకే సార్. సావిత్రి, సావిత్రి, ఇదిగో ఈ ఫోన్ నీకోసమే. నువ్వెక్కడున్నా ఈ ఫోన్ నుంచి కాల్ చేసావంటే ఆ దగ్గరలో ఉన్న పోలీస్ కంట్రోల్ రూమ్ని అలర్ట్ చేస్తుంది. ఇన్ కేస్ నువ్వేదైనా ప్రాబ్లంలో ఉంటే ఇది నీకు ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ సార్. ఓకే. అమ్మా సావిత్రి, పోనీలేమ్మా, పెద్ద మనసుతో పాప బాధ అర్థం చేసుకున్నావు. ఇంకెవరన్నా అయితే ఎవరో నన్ను అమ్మ అనడం ఏందని గోలగోల చేసేవాళ్ళు. అందులో అపార్థం చేసుకోవడానికి ఏముంది? తల్లి లేని పిల్ల కాబట్టి అందరిలా తనకి ఓ తల్లి ఉండాలని ఆ పసి మనసుకి అనిపిస్తుందిగా. నా వల్ల ఆ పసి మనసుకి ఏ కాస్త సంతోషం కలగటం నాకు ఆనందంగా ఉంది. అవును, పాప పుట్టగానే సార్ వాళ్ళ భార్య చనిపోయింది అంటున్నారు కదా, మరో పెళ్ళెందుకు చేసుకోలేదు? అమ్మగారంటే అయ్యగారికి చాలా ఇష్టమమ్మా. ఆ అమ్మ కూడా బంగారు తల్లే. అందుకేనేమో ఆ దేవుడు ఆ తల్లిని అర్ధాయుష్కురాల్ని చేసి తీసుకెళ్ళిపోయాడు. ఆయమ్మ చనిపోగానే పెళ్లి చేసుకోమని అయ్యగారిని అందరూ ఒత్తిడి చేశారు. కాని ఆయన మాత్రం ఒకటే మాటన్నారు, ఇప్పుడు నా కూతురికి అమ్మే లేకుండా పోయింది. నేను మరో పెళ్లి చేసుకున్నానంటే నాన్న కూడా లేకుండా పోతాడు. అందుకే పెళ్లి వద్దని చనిపోయిన అమ్మగారిని ఆ పాపలో చూసుకుంటూ బ్రతుకుతున్నారమ్మా. ఆ పసిదానికి కూడా అయ్యగారంటే చాలా ప్రాణమమ్మా. ఏ బిడ్డైనా దెబ్బ తగిలితే అమ్మా అంటది, వెన్నెలమ్మ మాత్రం నాన్న అంటది. అంతిష్టం వాళ్ళ నాన్నంటే. అటు ఉద్యోగం, ఇటు పాపతో సార్ బాగా ఇబ్బంది పడుతుంటారేమో కదా. కూతురంటే సారికి ఎంతిష్టమో డ్యూటీ అంటే కూడా అంతే ఇష్టమమ్మా. పనిలో ఉంటే పని గురించి తప్ప ఇంకేమీ ఆలోచించరు. ఇంట్లో ఉంటే పాప గురించి తప్ప మరొకటి ఆలోచించరు. ఎంతైనా అమ్మ లేని లోటు ఆ పాపకి లోటేగా. అవునమ్మా, అప్పుడప్పుడు అయ్యగారు కూడా అదే బాధపడుతుంటారు. నా కూతురు ఏమడిగినా తేగలిగిన నేను తల్లిని మాత్రం జీవితంలో తీసుకురాలేనుగా అని. అప్పుడప్పుడు తల్లి లేదని వెన్నెలమ్మ, అమ్మ లేదు, తిరిగి రాదు అని చెప్పలేక అయ్యగారు బాధపడుతుంటే గుండె తరుక్కుపోతుందమ్మా. కాని ఏం చేస్తావమ్మా, చూసి నేను బాధపడ్డం తప్ప చెయ్యగలిగిందేముంది? ఇదిగో నిన్ను కలవటానికి ఎవరు వచ్చారు చూడు. నా గురించి ఎవరొచ్చారు? ఎవరో నాకేం తెలుసు, వెళ్ళి చూడు.
రావద్దన్నానుగా మళ్ళీ ఎందుకొచ్చావు? చాలండి. లేని కోపాన్ని నటించి నష్టపోయింది చాలు. ఆ చంద్ర నా జీవితాన్ని ఏదో ఉద్ధరిస్తాడనేగా మీరిలా లేని ద్వేషాన్ని నటించి మీ మీద నా మనసు విరిగిపోయేలా చేయాలని చూశారు. వాడి మాటలు నమ్మి మీరు నాటకం ఆడితే మిమ్మల్ని నన్ను నమ్మించి వాడు మన జీవితాలతో ఆడుకున్నాడండి. నా గురించి మీ గురించి ఆలోచిస్తూ మిమ్మల్ని బయటికి తీసుకురావడానికి కష్టపడుతూ ఒంటరిగా ఉన్న నాకు ధైర్యం చెబుతూ చివరికి మా అమ్మ నాన్న ఇలాంటి వాణ్ణి అల్లుడుగా చేసుకోలేకపోయామే అని బాధపడేలా ప్రవర్తిస్తూ ఇంతమందిని నమ్మించిన ఆ చంద్ర అసలు రూపమేంటో తెలుసా అండి? అసలు ఆ చంద్ర ఎవరి మనిషో తెలుసా? మనిద్దరి మధ్య ఏదో ఉందని అనుమానిస్తున్నాడు. ఇన్ని రోజులు లేని మంచితనాన్ని నటించింది. సత్యాన్ని విడిపించాలి అనే సాకుతో సావిత్రికి దగ్గరైంది. సావిత్రితోనే సత్యాన్ని చీకొట్టించింది. మిస్ చేసుకోవడానికి కాదు. ఈ ఇల్లు ఈ టైంలో మిమ్మల్ని స్టేషన్కి తీసుకెళ్ళడం కరెక్ట్ కాదు. అందుకే మా ఇంటికి తీసుకొచ్చాను. ఎక్కడో ఉండి ఆ ఊర్మిళకి భయపడే కన్నా ఇక్కడే ఉంటే ఎవరి భయమూ ఉండదు. ఓకేనా? వాడి మాటలు విని మీరు బాధపడి నన్ను బాధ పెట్టారు. మన జీవితాలతో ఊర్మిళే ఆడుకుందనుకుంటే ఆ చంద్ర కూడా ఊర్మిళతో చేరి మనల్ని విడదీయాలని చూశాడు. ఐఎమ్ సారీ సావిత్రి. వాడి మాటలు నమ్మి నీ జీవితమైనా బాగుంటుందని అలా ప్రవర్తించాను. అంతకు మించి నా మనసులో ఏం లేదు. మీరేం తప్పు చేశారనండి నాకు సారీ చెప్పడానికి? వాళ్ళాడిన నాటకం అర్థం కాక ఇద్దరం తప్పు చేశాం. ఆ తప్పు సరిదిద్దుకుందాం. ఊర్మిళ బ్రతికే ఉందని నిరూపించి మిమ్మల్ని బయటకు తీసుకురావడానికి ఏసీపీ గారు ఎంతో హెల్ప్ చేస్తున్నారు. త్వరలోనే మీరు బయటకొస్తారు. ఆ మాట చెప్పి వెళ్దామని వచ్చాను. అందరూ నన్ను నేరస్తుడు అన్నా కాదని మొండిగా నా కోసం ఇంత కష్టపడుతున్నావు సావిత్రి. నువ్వు నా భార్యవి కావడం నిజంగా నా అదృష్టం. భర్త కోసం పోరాడిన ఒక మహాతల్లి పేరు పెట్టినందుకు నా జీవితము అలాగే అయిందండి. ఆ తల్లిలాగే నేను గెలుస్తానన్న నమ్మకం నాకుంది. ఉంటానండి. సార్, మీరు అడిగిన ఫైల్ తీసుకొచ్చాను సార్. ఊర్మిళ గురించి డీటెయిల్స్ గ్యాదర్ చేస్తున్నారా లేదా? చేస్తున్నాం సార్. ఊర్మిళ, షీఈ్ నాట్ అన్ ఆర్డినరీ పర్సన్. చావకుండా చచ్చాను అని అటు డిపార్ట్మెంట్ని ఇటు న్యాయస్థానాన్ని నమ్మించింది అంటే తన వెనక పెద్ద నెట్వర్కే ఉండాలి. ఇదేదో చిన్న కేసు అన్నట్టుగా చూడొద్దు. ఒక రకంగా మనం సిగ్గుపడాల్సిన కేసు.
తను చావకుండానే చచ్చాను అని అందర్నీ నమ్మించి ఒక అమాయకుడిని జైలుపాలు చేయడాన్ని మనం గుర్తించలేకపోయాం. తను బ్రతికే ఉందని తెలిసినా సాక్ష్యాధారాలు సంపాదించి ఒక నిర్దోషిని కాపాడలేకపోతున్నాం. రియల్లీ ఇట్ ఈస్ షేమ్ టు అస్. ఊర్మిళను పట్టుకోవడానికి ఎఫిషియెంట్ ఆఫీసర్స్తో వీలైనన్ని టీమ్స్ని రెడీ చేయండి. ఊర్మిళకి ఎవరెవరితో లింక్స్ ఉన్నాయో తెలుసుకొని అన్ని ప్లేసెస్ని సర్చ్ చేయండి. అందరినీ ఎంక్వైరీ చేయండి. ఎస్ సార్. ఊర్మిళని పట్టుకోగలిగితే మనం ఒక నేరస్తురాల్ని పట్టుకున్నట్టు కాదు, సత్య లాంటి ఒక నిర్దోషిని కాపాడినట్టు. పోలీసు యూనిఫామ్ చూస్తేనే భయంతో పారిపోయే జనాలకి వాళ్ల కోసం మనం ఉన్నామని చెప్పగలిగేది కాకివాడు కానివాడు కాదు, కావలసినవాడు అని చెప్పగలిగేది ఇలాంటి కేసుల్ని సాల్వ్ చేసినప్పుడే. అవార్డుల కోసం రివార్డుల కోసం కాదు, నమ్ముకున్న జనం కోసం డ్యూటీ చేయండి. మనల్ని నమ్మి నిద్రపోయే జనం నిద్రలో ఉలిక్కి పడినా అది మన చేతకానితనమే అని గుర్తుంచుకోండి. ఎస్ సార్. గో. లాయర్ గారు ఉన్నారా? ఉన్నారు మేడం. నమస్తే అంకుల్. అమ్మా సావిత్రి, రా కూర్చో. ఏమ్మా, అంకుల్ని పూర్తిగా మర్చిపోయావుగా? అదేం లేదంకుల్, ఆయన్ని విడిపించుకోవాలని తిరుగుతూ అది జరిగే పని కాదన్నా వినకుండా ఏమిటమ్మా ఇది? ఊర్మిళ చనిపోయిందని ఆయనకి శిక్ష వేశారు. బతికే ఉందని తెలిస్తే? ఏమిటమ్మా నువ్వు ఇంకా ఊర్మిళ బతికే ఉందనుకుంటున్నావా? నువ్వు నిజంగా బతికే ఉంటే ఇంతకాలం బయటపడకుండా ఉంటుందా? బ్రతికే ఉందంకుల్. ఇంతకు ముందులా ఇది అనుమానం కాదు, నిజం అంకుల్. ఊర్మిళ ఇక్కడ చనిపోయినట్టు నటించి ముంబైలో ఉంటుంది, ఇప్పుడు హైదరాబాద్ లోనే ఉంది. ఏమిటమ్మా నువ్వు చెప్పేది? అవునంకుల్. అసలేం జరిగిందంటే, ఊర్మిళని నా బెస్ట్ ఫ్రెండ్ లావణ్య చూసింది అంకుల్. ఇప్పుడు చెప్పండి అంకుల్, ఆయన్ని బయటకు తీసుకురావచ్చా? ఊర్మిళ బతుకుందని నీకు తెలుసు, నీ మాట నమ్ముతాను కాబట్టి నాకు తెలుసు. కానీ న్యాయస్థానం నమ్మాలి కదమ్మా. నా ఫ్రెండ్ చూసింది కదా అంకుల్. చూడు, నువ్వు, నీ బంధువులు, రక్త సంబంధీకులు, స్నేహితులు కాకుండా ఇంకా ఎవరైనా చూశారా? ఫలానా చోట ఉంది అంటే పోలీసులు అరెస్టు చేసి తీసుకురాగలరా? న్యాయస్థానానికి ఇలాంటివి ఇంకా కావాలమ్మా. ప్రపంచం మొత్తం టీవీలో చూసినా ఒక ఉగ్రవాదికి శిక్ష పడ్డానికి ఎంతకాలం పెట్టిందో తెలుసుగా? మన న్యాయ వ్యవస్థ అలాంటిది. అది తప్పు కాదమ్మా. 100 మంది ముద్దాయిలు తప్పించుకున్నా పర్వాలేదు గాని ఒక నిర్దోషికి కూడా శిక్ష పడకూడదని ఆలోచించిన మన దేశం యొక్క ఔన్నత్యం. కాకపోతే ముద్దాయిలు తప్పించుకుంటూనే ఉన్నారు, నిర్దోషులు శిక్షలు అనుభవిస్తూనే ఉన్నారు. అదే బాధ కలిగించే విషయం. అంటే ఇప్పటికే ఆయన్ని బయటకు తీసుకురావటం కుదరదంటారా? కుదురుతుంది, ఊర్మిళని కోర్టులో ప్రవేశపెట్టగలిగితే. చెప్పమ్మా, ప్రవేశపెట్టగలుగుతావా? అలా చేయగలిగితే నీ భర్త నిర్దోషిగా బయటికి రావడానికి ఎక్కువ టైం పట్టదు. తప్పకుండా ఊర్మిళని కోర్టులో నిలబెడతాను అంకుల్. ఊర్మిళ విషయంలో ఏసీపీ నరసింహ గారు నాకెంతో హెల్ప్ చేస్తున్నారు. ఆయన సహాయంతో తప్పకుండా ఊర్మిళను పట్టుకుంటాను, నా భర్తను విడిపించుకుంటాను. ఆ రోజు త్వరగా రావాలని కోరుకుంటున్నానమ్మా.
జాగ్రత్త జాగ్రత్త అని చెప్తూనే ఉన్నాను. నేను చూసుకుంటాను అంటూ చివరికి నా ప్లాన్ మొత్తం నాశనం చేశాడు. ఛా, వాణ్ణి నమ్ముకుంటే లాభం లేదని దాన్ని చంపడానికి నా మనుషుల్ని పంపిస్తే దాన్ని చంపడానికి మంచి ప్లేస్ దొరకలేదంటూ చివరికి తీసుకెళ్లి జాగ్రత్తగా దాన్ని ఆ ఏసీపీ చేతుల్లో పెట్టారు. బాధపడకండి మేడం, మరో మంచి దారి దొరక్కపోదు. ఏంటి దొరికేది? వచ్చిన ప్రతి అవకాశాన్ని ట్రిప్పుకొకరు నాశనం చేస్తున్నారు. మొదట దాని బావ, తర్వాత మా పిన్ని, ఆ తర్వాత చంద్ర, చివరికి ఆ రౌడీ వెధవలు. రోజు రోజుకి నా మీద నాకే నమ్మకం తగ్గిపోతుంది. సత్యని నా వాడిని చేసుకోవటానికి కష్టపడి నేను ఏర్పాటు చేసుకున్న దారులన్నీ 1 by 1 అన్నీ మూసుకుపోతున్నాయి. మీరే అలా నిరుత్సాహపడితే ఎలా మేడం? నిరుత్సాహం కాక ఇంకేం మిగిలింది? సత్యని నా వాడిని చేసుకోవాలి అంటే ఏం చేయాలో ఏం అర్థం కావడం లేదు. కానీ సత్యని నా వాడిని చేసుకోవాలి. ఎలా ఎలా ఏం చేస్తే నా వాడు అవుతాడు? అవును, ఊర్మిళ విషయాలన్నీ ఉమకి తెలుస్తాయి కదా, తనని మర్చిపోయానేంటి? ఏసీపీ గారికి చెప్తే ఆయన వరకు ఎందుకులే, గట్టిగా అడిగితే అదే చెప్తుంది. వెళితే ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరకచ్చు. డ్రైవర్, రైట్ టర్న్ తీసుకో. పిచ్చి పడుతుంది ఉమా. సత్య కోసం ఏం చేయకుండా చేతులు కట్టుకుని కూర్చోవాలంటే నిజంగా నరకంగా ఉంది. ఏదో ఒక ప్రయత్నం జరుగుతుంటే కనీసం సత్య నా వాడు అవుతాడన్న ఆశన ఉండేది. ఏమీ చేయకుండా ఇలా బాధపడుతూ ఎన్ని రోజులుండమంటా? ఏదో ఒకటి చెయ్యాలి. నా సత్యని నా వాడిని చేసుకోవాలి. మేడం, మీరు అలా ఆవేశపడకండి, పరిస్థితులు అర్థం చేసుకోండి. మీ గురించి అటు పోలీసులు ఇటు సావిత్రి వెతుకుతూనే ఉన్నారు. ఇటువంటి సిచ్యువేషన్లో మీరు బయటికి వెళ్ళడం కుదరదు. మీరు ఆవేశపడి ఏదైనా రాంగ్ స్టెప్ వేస్తే అనవసరంగా దొరికిపోతారు. అలా అని ఎన్ని రోజులు ఈ 4 గోడల మధ్య ఉండమంటా? నా వల్ల కావడం లేదుమా. సావిత్రి, ఏంటి సడన్ గా ఇలా వచ్చా? ఊర్మిళ ఎక్కడా? చనిపోయిన ఊర్మిళ గారు ఎక్కడంటే ఏం చెప్తాను? నటించింది చాలు. ఊర్మిళ బ్రతికి ఉందని నాకే కాదు, పోలీసులకు కూడా తెలిసిపోయింది. నిజం చెప్పు, ఊర్మిళ ఎక్కడుంది? నిజంగా నువ్వేం చెప్తున్నావో నాకు అర్థం కావడం లేదు. మా మేడం బ్రతికుండడం ఏంటి? ఉమా, ప్రతిసారి నీ మాటలతో నన్ను మోసం చేస్తూనే ఉన్నావు. ఊర్మిళ బ్రతికి ఉందని నీకు ముందే తెలుసు, ఆయన తెలియనట్టుగా నటించావు. ఇప్పటికీ నటిస్తూనే ఉన్నావు. మర్యాదగా నిజం చెప్తే కొద్దిగా శిక్ష తగ్గుతుంది, లేదంటే నీ కర్మ. నిజం సావిత్రి, ఏదో డబ్బులకి కక్కుర్తిపడి అప్పట్లో ఊర్మిళ గారికి సహాయం చేశాను కానీ ఆ తర్వాత ఆమెకి నాకు ఎటువంటి కాంటాక్ట్స్ లేవు. మేడం బ్రతికే ఉందన్న విషయం నువ్వు చెప్పే వరకు నాకు తెలీదు. చివరిసారిగా అడుగుతున్నాను, ఊర్మిళ ఎక్కడుంది? నిజంగా నాకు తెలియదు సావిత్రి. మంచిగా అడిగితే చెప్తాం అనుకున్నాను. అడగాల్సిన వాళ్ళు అడిగితే గాని చెప్పవని అర్థమైంది. వాళ్లతోనే అడిగిస్తాను, అప్పుడు నిజాలు వాటంతటవే బయటకొస్తాయి. హలో మమ్మీ, నేను. చెప్పమ్మా. ఎక్కడున్నా? చిన్న పని మీద బయటకొచ్చాను. అర్జెంట్గా వస్తావా రావా? ఇదిగో బయలుదేరుతున్నాను. 5 minutes లో నీ ముందుంటాను. ఎక్కువ రోజులు ఊర్మిళను నువ్వు తప్పించలేవు, తను తప్పించుకోలేదు. గుర్తుంచుకో.
విన్నారుగా మేడం, సావిత్రి మీ విషయంలో ఎంత ఆవేశంగా ఉందో. నీ ఇల్లు నాకు సేఫ్ అనుకున్నాను. సావిత్రి నిన్ను అనుమానించిందంటే పోలీసులకు అనుమానం రాదా? పైగా అడగాల్సిన వాళ్ళతో అడిగిస్తాను అంటుందంటే నేను ఇక్కడ ఉండటం అంత మంచిది కాదు. ఇమ్మీడియట్గా ఏదైనా మంచి ప్లేస్ చూసుకోవాలి. అమ్మగారు వస్తానన్నారు కదమ్మా, ఆ యూనిఫామ్ తీసేసి స్నానం చేద్దుగనరా. నేను రాను. ఏమ్మా? ఈ రోజు నుంచి ఆ పనులన్నీ మా మమ్మీయే చెయ్యాలి. నేనున్నాను కదమ్మా. ఉన్నా సరే మా మమ్మీనే చెయ్యాలి. ఏంటమ్మా అర్జెంటుగా రమ్మన్నావు? నాతో మాట్లాడొద్దు. ఎందుకనమ్మా? నేనేం చేశాను? నేను స్కూల్ నుంచి వచ్చేసరికి నువ్వు ఇంట్లో లేవుగా. ఓ, పని మీద బయటికెళ్ళానమ్మా. నేను వచ్చేసరికి నా కోసం ఎదురు చూస్తూ ఉండాలి కదా. నాకు తెలియదు కదమ్మా. నీ కోసం స్కూల్లో ఫ్రెండ్స్తో ఆడుకోకుండా వచ్చేసాను తెలుసా. ఓ, అయ్యో సారీ అమ్మా, పొరపాటు అయిపోయింది. నెక్స్ట్ టైం ఇలా చెయ్యండిలే. మా మంచి మమ్మీ. మీరొస్తే గాని బట్టలు మార్చుకోనని స్కూల్ యూనిఫామ్ కూడా విప్పలేదమ్మా. అవునా? పద పద, డ్రెస్ మార్చుకుందు గాని పద. అటు తిరుగు. ఇటు తిరుగు. మమ్మీ, ఈరోజు క్లాస్ టీచర్ నన్ను గుడ్ గర్ల్ అన్నారు తెలుసా. అవునా? అవును మమ్మీ. ఎందుకన్నారో చెప్పుకో. నాకెలా తెలుస్తుందమ్మా? నువ్వే చెప్పు. ఈరోజు టీచర్ అడిగిన అన్ని క్వశ్చన్స్ కి నేనే ఆన్సర్ చేశాను. ఓ, వెరీ గుడ్. ఈ రోజు ఎందుకలా చెప్పాను చెప్పుకో. తెలీదమ్మా. నీకు 3 ఛాన్సెస్ ఇస్తున్నాను. ఆ, రాత్రి బాగా చదువుకునుంటావు. నో. నెక్స్ట్. నువ్వు చాలా తెలివిగల అమ్మాయివి కదా. నో. లాస్ట్ ఛాన్స్. టీచర్ నీకు ఈజీ క్వశ్చన్ అడుగుంటారు. ఏంటి మమ్మీ అన్ని తప్పులు చెప్పావు. ఓకే ఓకే, నేను ఓడిపోయాను. నువ్వే చెప్పు. మమ్మీవి నువ్వు వచ్చావు కదా అందుకు. రోజు నువ్వెప్పుడొస్తావు, ఎలా ఉంటావని ఆలోచిస్తుంటే చదివినవన్నీ గుర్తుండేవి కావు. నువ్వు వచ్చేసావు కదా, ఏం చదివినా గుర్తుండిపోతున్నాయి. ఇక నుంచి క్లాస్లో ఫస్ట్ నేనే వస్తాను మమ్మీ.
సావిత్రి ఉండేది మీ ఇంట్లోనేనా? అవునమ్మా. మీరు నేనెవరో తర్వాత చెప్తాను. వయసులో పెద్దవాళ్ళు, మీరిలా చెయ్యొచ్చా? నేనేం చేశానమ్మా? ఏదో పరిస్థితి బాగాలేక అద్దె ఇవ్వకపోతే ఇల్లు ఖాళీ చేయమంటారా? అదే స్థితిలో మీ కూతురే ఉంటే మీ వల్ల నా ఫ్రెండ్ తాళిని తాకట్టు పెట్టింది కదండి. ఏదో తెలియక అలా జరిగిపోయిందమ్మా. విషయం తెలిసి వద్దమ్మా వెళ్ళి తాళి తెచ్చుకో అంటే వినకుండా డబ్బులు ఇచ్చింది. ఇస్తుందండి, అలా బ్రతికిందది. ప్రాణమైనా ఇస్తుంది గాని మాట పడదు. ఇంతకీ నువ్వెవరో చెప్పలేదు. నేను సావిత్రి ఫ్రెండ్ని. బెంగళూరు నుంచి వచ్చాను. రాగానే విషయం తెలిసింది. అందుకే ముందు నేరుగా వెళ్ళి తన తాళిని విడిపించుకొని వచ్చాను. మీ వల్ల తను తాకట్టు పెట్టిన తాళిది. ప్లీజ్ తనని ఇంకొకసారి ఇలా ఇబ్బంది పెట్టకండి. ఆరు నెలల వరకు మళ్ళీ దానిని రెంట్ అడగొద్దు. అప్పుడేదో పొరపాటు జరిగిందమ్మా. పర్వాలేదులే, అమ్మాయి ఇచ్చినప్పుడే తీసుకుంటాను. వద్దండి, మీ ఇబ్బందులు మీకుంటాయి కదా, ఉంచుకోండి. ఇంతకుముందు నిన్నెప్పుడు చూడలేదమ్మా. నేను బెంగళూరు నుంచి వచ్చానండి. సావిత్రి నేను మంచి స్నేహితులం. అలాగా? సావిత్రి ఇంట్లో లేదు కదమ్మా. ఏదో పని మీద ముంబై వెళ్తానని చెప్పెళ్ళింది. చెప్పిందండి. ఇంటి తాళాలు మీ దగ్గర ఉన్నాయని కూడా చెప్పింది. నేను క్యాంపస్ పని మీద వచ్చాను. సావిత్రి వచ్చే వరకు తనింట్లోనే ఉండమంది. తను లేకుండా వద్దులే అంటే వినలేదు. నిజమే కదమ్మా. స్నేహితురాలు ఇల్లు పెట్టుకుని బయట ఉండడం ఏంటి? అది కూడా సేమ్ ఇదే మాట అంది. వెళ్ళి మా ఓనర్ గారి దగ్గర తాళం తీసుకో అంది. అలాగా? ఒక మాట దానికి ఫోన్ చేసి అడగండి. ఎందుకమ్మా? సావిత్రి గురించి నువ్వు అంతగా బాధపడ్డావంటే నువ్వెంత మంచి స్నేహితురాలు అర్థమవుతుంది. ఇంకా సావిత్రికి ఫోన్ చేసి నీకు తాళాలు ఇవ్వడం అంటే మీ స్నేహాన్ని అవమానించినట్టే కదా. ఉండమ్మా, తాళాలు తీసుకొస్తాను. ఉండు. ముద్దు. ఏంటయ్య గారు ఇక్కడే ఆగిపోయారు? తల్లి, అన్నం తింటున్నావా? అవును డాడీ. ఇప్పటిదాకా మమ్మీ నేను కొత్త ఆట ఆడుకున్నాం తెలుసా? ఏంటమ్మా అది? నేనొక ముద్ద తింటే మమ్మీ నాకొక ముద్ద ఇవ్వాలి. అవునా? అవును డాడీ. మమ్మీ ఇప్పటి వరకు నాకు ఎన్ని ముద్దలు పెట్టిందో తెలుసా? తెలీదే. చెప్పుకో చూద్దాం. 10? కాదు డాడీ. 10 కాదా? 20. అయ్యో కాదు డాడీ. 20 కూడా కాదా? తెలిసింది, 50. కాదు డాడీ. 50 కూడా కాదా? 75. అయ్యో కాదు డాడీ. 100 ముద్దలు పెట్టింది.
అంటే నువ్వు 100 ముద్దలు తిన్నావా? అవును డాడీ. మమ్మీ ఇలా ముద్దలు పెడుతుంటే ఇంకా 100 ముద్దలు తింటాను. అమ్మగారు ఏం చెప్పినా వింటుంది బాబు. రోజు ఏదన్నా తినమంటే ఎంత మారం చేసేదయ్యా. అదే అమ్మగారు పెడుతుంటే మారు మాట్లాడకుండా తింటుంది. మార్నింగ్ ఎర్లీగా లేవాలి కదా, వెళ్ళి పడుకో. సరే, నువ్వురా. నేనెక్కడికమ్మా, నువ్వు వెళ్ళి డాడీ గదిలో పడుకో. ఉహుం. నేను నీ దగ్గరే పడుకుంటాను. అలా అనకూడదు, రోజు డాడీ దగ్గర పడుకుంటావు కదా. అందుకే ఈ రోజు నుంచి నీ దగ్గరే పడుకుంటాను. వెన్నెలమ్మా, అలా ఇబ్బంది పెట్టొచ్చా? వెళ్ళి నా గదిలో పడుకో. ఆయమ్మా, తీసుకెళ్ళు. రామ్మా. నేను రాను. రామ్మా. నేను రాను. వెన్నెల, వెళ్ళమ్మా. ఉహుం. నేను వెళ్ళను డాడీ. మమ్మీ, నేను నీ దగ్గరే పడుకుంటాను. సర్లేండి, నా దగ్గర పడుకుంటుంది. అది కాదు సావిత్రి. వద్దంటే ఏడుస్తుంది. అనవసరంగా తనని ఏడిపించడం ఎందుకు? ఏం పర్లేదు, పడుకోనివ్వండి. ఆయమ్మా, అన్ని సర్దేసేయ్. సరేనమ్మా. పద. నన్ను ఎత్తుకో మమ్మీ. గుడ్ నైట్ డాడీ. గుడ్ నైట్ కన్నా. సావిత్రి రాలేదా? పాపని నిద్రపుచ్చుతున్నారు బాబు. తను భోంచేసిందా? లేదు. ఇంకా తినకుండా ఏం చేస్తుంది? వెళ్ళు, వెళ్ళి పిలు. రా సావిత్రి, భోంచేద్దు గాని. నేను తర్వాత తింటాను, మీరు తినండి. మళ్ళీ ఎప్పుడు తింటారమ్మా? కూర్చొని తినండమ్మా. అయినా ఇప్పటి వరకు తినకపోవటం ఏంటి? రా, కూర్చో. కూర్చో. మ్. సావిత్రి, నాకు చిన్న డౌటు. ఆ ఊర్మిళకి నీకు ప్రాబ్లం ఏంటి? బ్రతికుండి చనిపోయానని అంత నాటకం ఆడాల్సిన అవసరం తనకేంటి? ఏం జరిగిందనేది తెలిస్తే అది ఇన్వెస్టిగేషన్కి ఉపయోగపడుతుంది. ఆ ఊర్మిళ ఏ జన్మలోనూ మేం చేసిన పాపం సార్. తనకి దక్కనిది మరొకరికి దక్కకూడదన్న ఒకే ఒక్క ఉద్దేశంతో మమ్మల్ని ఇలా వేధిస్తుంది. తనకి దక్కందా అంటే? ఆయన జీవితంలోకి నేను రాకముందే ఆ ఊర్మిళ రావాలని చూసింది. ఆయన ఏ కారణంతో వద్దన్నారో నాకు తెలీదు కాని తనని కాదు అని నన్ను పెళ్లి చేసుకున్నారు. అదే ఆయన నేను చేసిన తప్పు. మా పెళ్లి జరిగిన కొద్ది రోజులకే ఆయన పనిచేసే ఆఫీస్నే కొని చైర్మన్గా వచ్చింది. జరిగిందేదో జరిగిపోయింది, స్నేహితులుగా ఉందామంటూ ఆయనతో మంచిగా నటించింది. ఒంట్లో బాగోలేదు, తోడుగా రమ్మంటూ తీసుకెళ్లి తాగి తన జీవితాన్ని నాశనం చేసినట్టు ఆయన్ని నన్ను ఇద్దర్నీ నమ్మించింది. నా భర్త వల్ల ఒక ఆడపిల్ల జీవితం నాశనం అవ్వకూడదని మంచికి పోయి నా ఇంటికి తెచ్చిపెట్టుకుంటే మా ఇద్దరిని విడదీయాలని చూసింది. తన నిజస్వరూపం ఏంటి అని అర్థమయ్యాక కూడా ఏమీ అనకుండా బయటికి పంపించాను.
కష్టాలన్నీ తీరిపోయాయని ఆ రాత్రి ప్రశాంతంగా నిద్రపోతే తెల్లవారగానే తెలిసింది ఊర్మిళ చనిపోయిందని. ముందు నేనే చంపానని నన్ను అరెస్ట్ చేశారు. నిజంగా నేనే చంపానేమోనని ఆ నిందని ఆయన మీద వేసుకుని జైలు పాలయ్యారు. అలా ఒకటి కాదు, రెండు కాదు. మా పెళ్ళైన దగ్గర నుంచి మమ్మల్ని రకరకాలుగా వేధించింది. ఈ రోజుకి వేధిస్తూనే ఉంది. మై గాడ్, నా సర్వీసులో ఇలాంటి కేసు చూడలేదు, అలాంటి లేడీ గురించి వినలేదు. ఒక్క లేడీ అంత చేసిందంటే నమ్మబుద్ధి కావడం లేదు. నేను చెప్పిందంతా నిజం సార్. చచ్చా, అబద్ధమని కాదు, అలాంటి ఆడవాళ్ళు కూడా ఉంటారా అని షాక్ అవుతున్నాను. ఓకే, జరిగిందేదో జరిగిపోయింది. ఇక నువ్వు దేని గురించి భయపడాల్సిన అవసరం లేదు. నీ భర్తను తిరిగి తీసుకొచ్చి మీ ఇద్దరిని ఒకటి చేసే బాధ్యత నాది. బిలీవ్ మీ. సరే, భోంచేయి. నీ దగ్గరే పడుకోనివ్వాల్సింది. తను లేకుండా మీరు పడుకోలేరు కదా. గుడ్ నైట్ సార్. గుడ్ నైట్. గుడ్ మార్నింగ్. మమ్మీ, రాత్రి డాడీ ఏం చేశారో తెలుసా? ఏం చేశారు? నన్ను నీ దగ్గర నుంచి తీసుకెళ్లి తన దగ్గర పడుకోబెట్టుకున్నారు. అవునా? అవును మమ్మీ. మిడ్ నైట్ వెనుక వచ్చి చూస్తే నువ్వు లేవు. అందుకే డాడీకి తెలియకుండా నీ దగ్గరికి వచ్చి పడుకున్నా. ఇప్పుడు డాడీ లేచి నేను ఎక్కడా అని వెతుకుతారు. సరే పద, నీకు స్కూల్కి టైం అవుతుంది కదా, వెళ్ళి రెడీ అవుదు గాని. రా. హలో మేడం, మా ఇంట్లో ఉంటానని ఎక్కడికి వెళ్ళిపోయారు? ఇప్పుడు ఎక్కడున్నారు? నేను చాలా సేఫ్ ప్లేస్లో ఉన్నాను, కానీ నీ పరిస్థితి ఎలా ఉంది? నాకేం మేడం, బాగానే ఉన్నాను. హ్యాపీగా నా దగ్గర ఉంటారనుకుంటే ఎక్కడ ఉండడం ఏంటి? నా గురించి పోలీసులు చాలా ట్రై చేస్తున్నారు. కేవలం నన్ను పట్టుకోవడానికే ఆ ఏసీపీ 10 టీమ్స్ని రెడీ చేశాడు. సో నాకేం కాదు. నన్ను నమ్ముకున్న నీలాంటి వాళ్ళకే ప్రాబ్లం. నాకు ప్రాబ్లం ఏముంటుంది మేడం? నా గురించి తెలిసిన అందరినీ ఎంక్వైరీ చేస్తారు, అన్ని చోట్ల కూడా వెతుకుతారు. సో నీకు పోలీసుల విచారణ ఎదుర్కోక తప్పదు. ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయని నా జాగ్రత్తలో నేనున్నాను. నేనెక్కడున్నాననేది వదిలేసి నువ్వు జాగ్రత్తగా ఉండు. అలాగే మేడం.
నాకీ ప్రాబ్లమ్స్ అన్నీ నేను ఈ స్టేట్ దాటే వరకే. పోలీసుల మూమెంట్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ప్రస్తుతం నేను ఎటూ కదలలేను. టైం చూసి ముంబైకో దుబాయ్కో వెళ్ళిపోతాను. ఆ తర్వాత నన్ను ఎవ్వరూ ఏం చేయలేరు. ముఖ్యంగా నీకెందుకు ఫోన్ చేశానంటే కొంచెం ఆ ఏసీపీ మీద కన్నేసుంచు. అతని డీటెయిల్స్ గ్యాదర్ చేసి ఎప్పటికప్పుడు నాకు డీటెయిల్స్ తెలియజేయి. అలాగే మేడం. జాగ్రత్త. ఆ ఏసీపీ చాలా డేంజర్లా ఉన్నాడు. ఏ మాత్రం అనుమానం వచ్చినా నువ్వు ఆ చంద్రగాళ్ళ లోపల కూర్చోవాల్సి వస్తుంది. అర్థమైందా? అర్థమైంది మేడం. ఉంటాను. సావిత్రి, చివరికి నా ఇల్లే నాకు షెల్టర్ ఇస్తుంది. చూసావా? చూడండి అయ్యగారు, రోజు ఒక ఇడ్లీ తినిపించాలంటేనే నన్ను ఇల్లంతా తిప్పించేది. అలాంటిది అమ్మగారు పెడుతుంటే కదలకుండా ఎలా తింటుందో చూడండి. నాకు తెలిసి అమ్మగారి చేతుల్లోనే ఏదో మహత్యం ఉంది. డాడీ, నువ్వు ఫాస్ట్గా తింటావా? నేను ఫాస్ట్గా తింటానా? నీ అంత ఫాస్ట్గా నేను తినలేనమ్మా. ట్రై చేయి డాడీ. చూడు నేను ఎలా తింటున్నాను. లేదంటే నువ్వు కూడా మమ్మీ చేత్తో తిను. తింటావా డాడీ? తినిపించు మమ్మీ. ఓ, అందరూ టిఫిన్ చేస్తున్నారా? హాయ్ వెన్నెలా. హాయ్ ఆంటీ. కూర్చోండమ్మా, టిఫిన్ చేద్దురు గాని. ఇంటి దగ్గర చేసే వచ్చాను. అవును, అనిల్ రాలేదా? ఇంపార్టెంట్ వర్క్ ఉందని ఈరోజు ఎర్లీగా ఆఫీస్కి వెళ్ళిపోయారు. ఏంటి, ఎలా ఉంది ఇక్కడ? బాగుంది. రాగానే పలకరించినప్పుడే అర్థమైంది బాగుందని. పాప స్కూల్కి టైం అవుతుంది. పంపించేశాక ఇష్టం వచ్చినంతసేపు మాట్లాడుకుందాం. మమ్మీ, బాయ్ మమ్మీ. బాయ్. ఆ ఊర్మిళ విషయం ఎంతవరకు వచ్చింది సార్? తన కోసం 5 టీమ్స్ని అరేంజ్ చేశాం. అందరూ అదే పనిలో ఉన్నారు. త్వరలోనే దొరుకుతుంది. అది మామూలు మనిషి కాదు సార్. ఎక్కువ టైం ఇస్తే ఎవరికి కనిపించకుండా దూరంగా పారిపోతుంది. అది కరెక్టే. చనిపోకుండా చనిపోయానని ఇంతమందిని నమ్మించగలిగిందంటే తన తెలివితేటల్ని ఎలా తక్కువ అంచనా వేస్తాం? నిజంగా తన తెలివితేటలు చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది. చాలా ప్రొఫెషనల్ లాగా ఎక్కడా ఎటువంటి క్లూస్ వదలడం లేదు. అందువల్లే తను పట్టుకోవడం ఆలస్యం అవుతుంది. ఊర్మిళకు చాలా విషయాల్లో హెల్ప్ చేసే మనిషి ఒకరున్నారు సార్. తనని పట్టుకుంటే మీకు హెల్ప్ అవ్వచ్చు. ఎవరు తను? ఊర్మిళ ఆఫీస్లో వర్క్ చేసే తన పిఏ. ఆఫీస్ పనుల్లోనే కాదు, పర్సనల్ విషయాల్లో కూడా బాగా హెల్ప్ చేస్తుంది. మా విషయాల్లో కూడా ఊర్మిళకి సాయం చేసింది. అవునా?
ముందే ఈ విషయం నాతో చెప్పుండొచ్చు కదా. ఇంత ఇంపార్టెంట్ విషయాన్ని ఎలా మర్చిపోయావు? సారీ సార్. తన గురించి చెప్పాలన్న ఐడియా నాకెందుకూ రాలేదు. ఇట్స్ ఓకే. ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. తన పేరు వివరాలు రాసివు. ఈరోజే పిలిపించి ఇంట్రాగేషన్ చేయిస్తాను. అలాగే. ఓకే, ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటాను. నాకు ఆఫీస్ టైం అయింది, వస్తాను. నీకిక్కడ ఎలా ఉందే? ఏం ప్రాబ్లం లేదుగా? ప్రాబ్లం ఏముందే? పాపం ఏసీపీ గారు నా గురించి బాగా శ్రద్ధ తీసుకుంటున్నారు. ఇంక పాపేమో క్షణమైనా నన్ను వదిలిపెట్టకుండా నాతోనే ఉంటుంది. పాపం తల్లి లేదు కదా, నేనే తల్లినన్నట్టుగా నాతోనే ఉంటుంది. పాప తల్లి గురించి అంతగా సఫర్ అవుతుంటే ఏసీపీ గారు మరో పెళ్లి చేసుకొనుండొచ్చుగా? ఆ మాట అందరూ ఎన్నోసార్లు చెప్పారమ్మా. వచ్చేది నాకు భార్య అవుతుంది గాని నా బిడ్డకు తల్లి అవదని ఎవరి మాట వినలేదు. ఈ జన్మకి ఆయన మరో పెళ్లి చేసుకోరు. ఆ బిడ్డకి తల్లి ప్రేమ దొరకదు. అమ్మ ఒడిలో పెరగాల్సిన పసితనానికి అమ్మ ప్రేమ లేకపోవటం నరకమే. నరకమే, కానీ చేయగలిగిందేముంది? ఎందుకు చేయకూడదు? పసిపిల్లలకి కావలసిందేముంటుంది? ప్రేమగా దగ్గరికి తీసుకుని 4 మంచి మాటలు చెప్పడం, వాళ్ళు చెప్పింది వినటం చేస్తే చాలు. మనల్ని క్షణం వదిలిపెట్టరు. అలా అని పాపతో మరీ ఎఫెక్షన్ పెంచుకోకు. తర్వాత అది నిన్ను పాపని ఇద్దరినీ ఇబ్బంది పెడుతుంది. చిన్నపిల్లల్ని నువ్వెంత ప్రేమగా చూస్తావో తెలుసు కాబట్టి ముందు జాగ్రత్తగా చెప్తున్నాను. తర్వాత నీ ఇష్టం. చూడు పవన్ సార్. ఇప్పటి వరకు ఈ కేసు విషయంలో దొరికిన క్లూస్ అన్ని ఫైల్ చేశాను. ఈ రోజు నుండి మిగిలిన విషయాలన్నీ ఫైల్ చేసే బాధ్యత నీదే. ఓకే, అలాగే సార్. సార్, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. మీరు ఒకసారి రండి. అలాగే సార్. ఊర్మిళ కేసు విషయంలో మనకు ఉపయోగపడగల మరొకరి గురించి తెలిసింది సార్. తన పేరు ఉమా. ఊర్మిళ పిఏ. ఊర్మిళ గురించి అందరికన్నా ఎక్కువగా తెలిసిన వ్యక్తి. సో కొంచెం పద్ధతిగా, మన పద్ధతిలో అడిగితే ఇప్పుడు ఊర్మిళ ఎక్కడుందో తెలిసే అవకాశం ఉంది. ఓకే సార్. ఓకే సార్. 24 గంటల్లో తను ఎక్కడుందో తెలుసుకొని స్టేషన్కి రప్పిస్తాను. మీకంత కష్టం అవసరం లేదు. డోర్ నెంబర్తో సహా క్లియర్గా తన అడ్రస్ ఉంది. లేడీ కానిస్టేబుల్ని తీసుకెళ్ళి పద్ధతిగా పిలవండి. ఆ తర్వాత మన పద్ధతిలో మనం అడుగుదాం. ఎస్ సార్. డూ ఇట్ ఫాస్ట్. ఓకే సార్. సార్, 1 మినిట్. నాకు సిపి గారితో మీటింగ్ ఉంది. ఆ టైంకి నేను వస్తే సరే, లేదంటే తన దగ్గర మీరే డీటెయిల్స్ గ్యాదర్ చేయండి. ఎస్ సార్. సార్. రిమెంబర్ వన్ థింగ్, ఆ ఉమ ఎట్టి పరిస్థితుల్లోనూ నిజం మాత్రమే చెప్పాలి. చెప్పిస్తాం సార్. గుడ్. క్యారీ ఆన్. ఓకే సార్. ఓకే సార్. అన్నోన్ నంబర్ తీయాలా వద్దా? ఎవరు తప్ప ఈ నంబర్? హలో, డీటెయిల్స్ ఏమైనా తెలిసాయా? మేడం మీరా? ఈ నంబర్ నా జాగ్రత్తలో నేను ఉండాలి కదా. ఎవరో అనుకున్నాను మేడం. ఫోన్లో అనవసరమైన విషయాలు మాట్లాడుకోవడం మంచిది కాదు. చెప్పిన పని ఎంతవరకు వచ్చింది? ఆ ఏసీపీ గురించి ఏమైనా డీటెయిల్స్ గ్యాదర్ చేసావా? చేశాను మేడం. మనకు ఉపయోగపడే డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయా? ఒక్కటి కూడా లేదు మేడం.
అతను చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్ అంట. ఎవరి మాట వినడంట. అందుకే సర్వీస్లో చేరిన 6 సంవత్సరాల్లో 20 ట్రాన్స్ఫర్లు వచ్చాయంట. అతను సిన్సియారిటీకి పై ఆఫీసర్లు కూడా భయపడతారంట. అతని వీక్నెస్లు చెప్పమంటే గొప్పతనాలు చెప్తావేంటి? అతనికి ఏ చెడు అలవాటు లేదు మేడం. భార్య కూడా చనిపోయింది కాబట్టి తనకి ఫ్యామిలీ వీక్నెస్ కూడా ఏం లేదు. తప్పు ఉమా. వీక్నెస్ లేని మనిషి ఈ ప్రపంచంలోనే ఉండడు. వీక్నెస్ అంటే చెడ్డలవాటే కాదు, మంచితనం కూడా బలహీనతే. ఏదో ఒక బలహీనత ఉండే ఉంటుంది. సరిగ్గా స్టడీ చేసి చెప్పు. సరే మేడం. మేడం మేడం, ఏంటి? ఒక విషయం మర్చిపోయాను. అతనికో కూతురుంది, కాకపోతే చిన్నపిల్ల. ఆ పాపంటే మాత్రం అతనికి ప్రాణం. బ్రహ్మాండమైన వీక్నెస్ పెట్టుకొని ఏమీ లేదంటావే? అంటే చిన్నపిల్ల కదా అని. చిన్న పిల్ల అయితే ఏంటి, పెద్ద పిల్ల అయితే ఏంటి, అది అతని బలహీనత. అవునా కాదా అనేది ముఖ్యం. ప్రాణం అన్నావుగా, అది చాలు. ఆ ప్రాణాన్ని అడ్డు పెట్టుకొని ఎలా ఆడుకుంటానో చూడు. మేడం, ఎవరో వచ్చినట్టున్నారు. నేను మళ్ళీ మీకు కాల్ చేస్తాను. చిన్న పిల్లంట, దొరికింది ఛాన్స్. ఎవరు కావాలండి? ఉమా అంటే మీరేనా? అవును. ఏ? మీరు ఒకసారి స్టేషన్కి రావాలి. నేను స్టేషన్కి రావడం ఏంటి? మీ చైర్మన్ ఊర్మిళ గురించి ఎంక్వైరీ చేయాలి. ఆమె దగ్గర పనిచేసినంత మాత్రాన నేను పోలీస్ స్టేషన్కి రావాలా? పరుగల వాళ్ళం. స్టేషన్ల చుట్టూ తిరిగితే నలుగురిలో తలెత్తుకొని తిరగాలా వద్దా? మా ఏసీపీ గారు పిలుచుకుని రమ్మన్నారు. రాను అంటే తీసుకుని రమ్మన్నారు. గౌరవంగా వస్తే బాగుంటుంది, లేదంటే మా లేడీ కానిస్టేబుల్ తీసుకొస్తుంది. టైం లేదు సార్, వెయిటింగ్ అక్కడ. వస్తున్నారా, తీసుకెళ్ళమంటారా? సరే పదండి. ఏంటండి, ఏసీపీ గారు రమ్మన్నారని తీసుకొచ్చి ఇలా కూర్చోబెట్టేస్తే ఎలా? స్టేషన్లో ఆడవాళ్ళని ఇలాగేనా ట్రీట్ చేసేది? ఏంటి మేడం గారు ఏదో సీరియస్ అవుతున్నట్టున్నారు? అవ్వకుండా ఎలా ఉంటామండి? పరుగల వాళ్ళం. మా భయం మాకుంటుంది. ఓకే ఓకే, మీ భయం బాధ నాకు అర్థమైంది. ఏసీపీ గారు వేరే మీటింగ్లో ఉన్నారు. అయితే ఆయన వచ్చాక పిలవండి. వెయిట్ 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 వెయిట్, అయినా ఏంటి అంత తొందర? సార్ వచ్చే వరకు ఎందుకు? సార్ అడిగేది నేనే అడుగుతాను. సరిగ్గా సమాధానం చెప్పు. సరే అడగండి. ఊర్మిళ ఎక్కడుంది? ఊర్మిళ గారు ఎక్కడుండడం ఏంటి? మా మేడం చనిపోయారుగా. ఆ కథ పాత కథ. కొత్త కథ ఏంటంటే మీ మేడం బ్రతికే ఉండి చనిపోయినట్టు నటించింది. ఆ విషయం మాకు తెలుసు. నీకు తెలుసన్న విషయం కూడా మాకు తెలుసు. ఏంటి సార్ మీరు చెప్పేది నిజమా? సినిమాల్లో లాగా చనిపోయిన మనిషి బ్రతుకున్నాడు ఏంటి సార్? అబ్బా పవన్, మేడం గారికి యాక్టింగ్ కూడా వచ్చు. యాక్టింగ్ ఏంటండి? చూడండి, ఆడవాళ్ళని గౌరవించటం మన సాంప్రదాయం. ఆ పద్ధతి పాటించి అడిగాం. నిజం చెప్పారనుకోండి, మీరు హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. లేదనుకోండి, ఓర్లా పడుకోబెట్టి అరికోళ్ళు పగిలిందా కొట్టడం, ఒంటి మీద గాయం కనిపించకుండా లాఠీలు విరగడం, విమానంలాగా వేలాడదీసి లాఠీలతో కొట్టడం మీరు వినే ఉంటారు. అవన్నీ మగవాళ్ళకు మాత్రమే అనుకుంటున్నారేమో. కోటింగ్ అన్నాక అందరికీ ఒకటే పద్ధతి. కాకపోతే జెండర్ మారుద్దంతే. మగాళ్ళని మగాళ్లే కొడతారు, ఆడవాళ్ళని ఆడవాళ్లే కొడతారు. కోటింగ్ మాత్రం ఒకటే. మనుషులు మారుతారంతే.
విషయం అది. ఊర్మిళ ఎక్కడుందో చెప్తావా లేక విమానం ఎక్కుతావా? నిజంగా నాకేం తెలియదండి, నా మాట నమ్మండి. పవన్, మేడం గారు మాట మార్చేలా లేరు. మీరు రూమ్ మార్చండి. ఎస్ సార్. ఇదిగో ఆశ, సార్. మీ వాళ్ళందరిని పిలిచి కార్యక్రమం మొదలు పెట్టండి. ఎస్ సార్. వద్దు సార్, నన్నేం చేయొద్దు. కనీసం తాకర కూడా తాకు. నిజం చెప్పు, లేదంటే మా ఆశ అండ్ గ్రూప్ వారి దంపుడు కార్యక్రమం మొదలవుద్ది. ఊర్మిళ బతికే ఉంది సార్. కానీ తను ఎక్కడుందో నిజంగా నాకు తెలీదు. ఏదైనా అవసరం అయినప్పుడు అన్నోన్ నంబర్ నుంచి తనే ఫోన్ చేస్తుంది. అడ్రస్ కూడా తెలిసే ఉంటుందిలే, చెప్పు. మదర్ ప్రామిస్ సార్, నిజంగానే నాకు అంతకు మించి ఏం తెలీదు సార్. మీరందరూ వెతుకుతున్నారని తను చాలా జాగ్రత్తగా ఉంటుంది. తనకు అవసరమైన వాళ్ళకి తనే టచ్లోకి వెళ్తుందే గాని తన గురించి ఎవరికి ఏమీ తెలియనివ్వడం లేదు సార్. ఓకే, నిజాయితీగా నిజం చెప్పావు కాబట్టి మీరెళ్ళొచ్చు. చూడండి, ఏదైనా ముఖ్యమైన క్లూ దొరికిందనుకోండి, మేం పిలిచేవారు కాకుండా నువ్వే స్టేషన్కి వచ్చి చెప్పాలి. అలాగే సార్. థ్యాంక్ యూ సార్. అలా వదిలేశారేంటి సార్? వదిలేస్తేనే లాభం ఎక్కువ. ఇప్పుడు ఈ ఉమా ఊర్మిళ కలవటానికి కానీ ఊర్మిళ ఉమ్మను కలవటానికి కానీ ట్రై చేస్తారు. సో ఒక కానిస్టేబుల్ని తనని ఫాలో అవ్వమని చెప్పండి. ఎస్ సార్. బంగారు తల్లి, డాడీ. ఏంటమ్మా చదువుకుంటున్నావా? అవును డాడీ. మమ్మీ మా టీచర్ కంటే బాగా చెప్తుంది. అందుకే నాకు ఈరోజు క్లాస్ ఫస్ట్ వచ్చింది. వెరీ గుడ్ తల్లి, కంగ్రాట్స్. కంగ్రాట్స్ చెప్పాల్సింది నాకా డాడీ, మమ్మీకి. సరే బంగారం, చదువుకున్న చాలు. నువ్వు వెళ్ళి ఫ్రెష్ అప్ అయి వచ్చావనుకో, మనం ఆడుకుందాం, సరేనా? ఓకే డాడీ. మమ్మీ, ఫ్రెష్ అప్ అయి వస్తాను. పాప మిమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతున్నట్టుంది. అదేం లేదండి. అమ్మలేని పసితనం ఎంత నరకమో పాపం చూస్తే అర్థమవుతుంది. ఆ నరకంలోంచి పాపని కొద్దిగానైనా బయటకు తీసుకురావడం నాకు ఆనందంగా ఉంది. అవును, ఊర్మిళ గురించి ఉమని ఎంక్వైరీ చేశారా? ఏమైనా చెప్పిందా? పిలిపించి మా వాళ్ళతో ఎంక్వైరీ చేయించాను. ఏం చెప్పిందంట? నువ్వు అనుమానించినట్లు ఊర్మిళ ఉమతో టచ్లో ఉంది, కానీ ఎక్కడుంది అన్నది మాత్రం ఉమకి తెలియనివ్వలేదు. అది అబద్ధం చెప్పుంటుంది సార్, దానికి తెలియకుండా ఉండదు. ఎంక్వైరీ చేసిన ఎస్ఐ ఇలాంటి విషయాల్లో ఎక్స్పర్ట్. ఎలాంటి వాళ్ళ చేతైనా నిజం చెప్పిస్తాడు. ఉమా చెప్పింది అబద్ధం కాకపోవచ్చు, ఎందుకంటే ఊర్మిళ కోసం మా వాళ్ళు నిఘా వేసించారని తెలుసు కాబట్టి ఉమకి ఓన్లీ ఫోన్ టచ్లోనే ఉండుంటుంది. సావిత్రి, నువ్వేం వర్రీ అవ్వద్దు. పోలీసుల నుంచి తప్పించుకోవడానికి క్రిమినల్స్ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. మా నుంచి ప్రెషర్ పెరిగినప్పుడు ఆ జాగ్రత్త అజాగ్రత్త అయిపోయి ఆటోమేటిక్గా దొరికిపోతారు. ఊర్మిళ విషయంలోనూ అదే జరుగుతుంది. ఎందుకైనా మంచిదని ఉమ్మని ఫాలో అవ్వమని ఒక కానిస్టేబుల్ని కూడా అరేంజ్ చేశాం. సో షూర్గా వాళ్ళిద్దరూ ఏదో ఒక టైంలో కలుస్తారు.
ఆ రోజు ఊర్మిళని పట్టుకుంటాం, న్యాయస్థానం ముందు నించోబెట్టి నీ భర్తని విడిపిస్తాను. నీ కేసు టేకప్ చేసిన దగ్గర నుంచి స్టడీ చేయడం కుదరలేదు. ఈ రోజే అంతా చదివాను. ఈ రోజుల్లో మీలాంటి భార్యాభర్త ఉన్నారంటే ఆశ్చర్యం వేసింది. ఏ తప్పు చేయకపోయినా తన భార్యకి ఎక్కడ శిక్ష పడుతుందో అని చేయని నేరాన్ని తన మీద వేసుకుని జైలుకి వెళ్లిన భర్తే తప్పు చేశాడని న్యాయం, చట్టం, తల్లిదండ్రులు, కట్టుకున్న భర్త చెప్తున్నా నమ్మకుండా నీ భర్త ఏ తప్పు చెయ్యడు అన్న నమ్మకంతో ప్రాణాలకు తెగించి ఒంటరిగా నిజమేంటో తెలుసుకునే ప్రయత్నం చేసి చివరికి ఊర్మిళ బ్రతికే ఉందని తెలుసుకున్నావు. ప్రయోజనం ఏముంది సార్? నిరూపించలేకపోయానుగా. మనిషికి జీవితంలో అనుకోకపోయినా దొరికేది కష్టం, కావాలనుకున్నా దొరకనిది సుఖం. కానీ సుఖానికి కష్టం అంటే చాలా గౌరవం. అందుకే ఎక్కువగా కష్టపడిన వాళ్ళకే దొరుకుతుంది. నీ కష్టానికి రాబోయే ఫలితం సుఖమే సావిత్రి. మీ ఇద్దరు ఒకరి కోసం ఒకరు పడిన కష్టాలు, చేసిన త్యాగాలు వృధాగా పోవు. మీరిద్దరూ ఒకటయ్యే రోజు దగ్గరలోనే ఉంది. నిన్ను నీ భర్తని ఒకటి చేసి ఈ కష్టాల నుంచి నిన్ను శాశ్వతంగా దూరం చేసే బాధ్యత నాది. లేదనుకోండి, ఓర్లా పడుకోబెట్టి అరికోళ్ళు పగిలిందా కొట్టడం, ఒంటి మీద గాయం కనిపించకుండా లాఠీలు విరగడం, విమానంలాగా వేలాడదీసి లాఠీలతో కొట్టడం మీరు వినే ఉంటారు. ఊర్మిళ ఎక్కడుందో చెప్తావా లేక విమానం ఎక్కుతావా? చూడండి, ఏదైనా ముఖ్యమైన క్లూ దొరికిందనుకోండి, మేం పిలిచేవారు కాకుండా నువ్వే స్టేషన్కి వచ్చి చెప్పాలి. అమ్మో, ఊర్మిళ గురించి నేను ఏదో చేయాలనుకుంటే పోలీసుల చేతిలో నేను తన్నులు తినాల్సి వచ్చేలా ఉంది. అదృష్టం బాగుండి కొద్దిలో బయటపడ్డాను. లేదంటే ఇప్పటిదాకా ఊర్మిళకి హెల్ప్ చేసింది నేనే అని తెలిస్తే ముందు నన్ను జైల్లో పడేసేవారు. అమ్మో, ఆ ఊర్మిళ మళ్ళీ ఫోన్ చేసి అది చెయ్యి ఇది చెయ్యి అంటుందేమో. అదే జరిగితే పోలీసులు ఈసారి నన్ను లోపలేయడం ఖాయం. ముందు ఆమెని నాకు ఫోన్ చేయొద్దని చెప్పాలి. ఆ నెంబర్ కూడా గుర్తులేదే. మహాతల్లి అనుకోగానే ఫోన్ చేసింది. తీయాలా వద్దా? తీయకపోతే తిడుతుంది. తీస్తాను. ఏంటుమా, చాటుగా ఉండేసరికి నేనంటే నీకు లెక్క లేకుండా పోయిందా? అబ్బే అదేం లేదు మేడం. మరి ఫోన్ తీయడానికి ఇంతసేపా? ఫోన్ తీయకపోతే మీకు అంత కోపం వస్తుంది. ఫోన్ తీస్తే ఏమవుతుందో అని నేను ఇక్కడ భయపడి చచ్చిపోతున్నాను. కొత్తగా ఈ భయం ఏంటి? మీ గురించి ఎంక్వైరీ చేయడానికి ఆ ఏసీపీ నన్ను స్టేషన్కి పిలిపించాడు. మీ గురించి చెప్పమని గుచ్చి గుచ్చి అడిగాడు. చెప్పావా? ఇదే ఇదే చెప్తే మీ కోపం వస్తుంది, చెప్పకపోతే విమానం ఎక్కిస్తామని వాళ్ళు. నా వల్ల కాదు మేడం, నన్ను వదిలేయండి. ఏయ్, నేనున్నాను కదా, నీకు భయం ఏంటి? వద్దు మేడం, మీకు హెల్ప్ చేయాలని చూసినా చేశానని వాళ్ళకి తెలిసినా నన్ను తీసుకెళ్లి జైల్లో పడేసేలా ఉన్నారు. ఇక నుంచి నేను మీకు ఏ విధమైన హెల్ప్ చేయలేను. దయచేసి నన్ను వదిలేయండి. నాకు ఫోన్ కూడా చేయకండి.
హలో. సార్ ఇంతకు ముందే ఉమా ఊర్మిళతో ఫోన్లో మాట్లాడింది సార్. అవునా? ఇమీడియట్ గా ఆ కాల్ ఎక్కడి నుంచి వచ్చిందో ట్రేస్ చేయండి. చేశాను సార్. గుడ్. ఆ కాల్ ఎక్కడి నుంచి వచ్చింది? ఊర్మిళ చాలా తెలివిగా ప్లాన్ చేసింది. మనమందరం తన గురించి ఎక్కడెక్కడో వెతుకుతుంటే తను తెలివిగా సావిత్రి ఇంట్లోనే హైడ్ అయింది సార్. వాట్? అవును సార్, ఇప్పుడు సావిత్రి ఇంటికి దగ్గరలోనే ఉన్నాం. ఊర్మిళ ఇంటి లోపలే ఉంది. గుడ్, వెరీ గుడ్. తను ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు వెళ్ళనివ్వకూడదు. నేను ఇప్పుడే బయలుదేరి వస్తున్నాను. ఆ ఏసీపీ పూర్తిగా నా మీదే కాన్సన్ట్రేషన్ చేస్తున్నాడు. నా గురించి ఎంక్వైరీ ఉమా దాకా వచ్చింది అంటే ప్రమాదం నా వరకు వచ్చినట్టే. ఆ ఏసీపీ నుండి ఎలా తప్పించుకోవాలి? ఈ టైంలో ఎవరై ఉంటారు? ఈ ఓనర్ గడై ఉంటాడు. నువ్వే పోలీస్ అన్న దగ్గర నుంచి వీడు జేమ్స్ బాండ్ 007 లా ఫీల్ అవుతున్నాడు. ఎక్స్పెక్ట్ చేయలేదు కదూ? బ్రతికుండి చనిపోయినట్టు నటించిన నీ తెలివితేటల్ని అంత తక్కువగా అంచనా వేస్తానా? అందుకే నీకన్నా కొంచెం తెలివిగా ఆలోచించాను. దొరికిపోయావు. ఎంత డ్రామాలు ఆడుతున్నావు? చనిపోయినట్టు నటించి ఒక అమాయకుడి జీవితాన్ని జైలు పాలు చేశావు. ఒక అమాయకురాలి జీవితం నాశనం చేశావు. ఆమె జీవితం ఇంకా నాశనం చేస్తూనే ఉన్నావు. ఈ రోజుతో నీ గేమ్ ఓవర్ ఊర్మిళ. అరెస్ట్ చేయండి. పట్టుకోండి. ఊర్మిళ లొంగిపో. ఊర్మిళ వదిలేయ్. మర్యాదగా నన్ను వదిలేయండి. వదిలేయమని చెప్పానా? వదలని చెప్తున్నాను కదా. ఊర్మిళ మర్యాదగా చెప్తున్నాను, వదిలేయ్. నేను చెప్తున్నాను, దీన్ని చంపేస్తాను. వదిలేయమని చెప్తున్నాను కదా. ఊర్మిళ చివరిసారిగా చెప్తున్నాను, వదిలేసాయి. నేను చివరిసారిగానే చెప్తున్నాను, నన్ను వదిలేయండి, లేకపోతే దీన్ని చంపేస్తా. ఏసీపీ, నువ్వు నన్ను బాగా డిస్టర్బ్ చేస్తున్నా. ఈ రోజు వరకు ఈ ఊరి మిళ్ళని చూసి ఒకరు భయపడ్డమే తప్ప ఇంతవరకు నన్ను భయపెట్టిన వాళ్లే లేరు. ఫస్ట్ టైం నన్ను ప్రశాంతంగా నిద్ర కూడా పోకుండా చేస్తున్నా. ఇక నీ గురించి ఆలోచించక తప్పదు. నీకు చెక్ పెట్టాల్సిందే.
అమ్మయ్యా, పోలీస్ ఆయన ఇంట్లో లేడు. అమ్మా, పేపర్లు కొంటాం, పేపర్లు కొంటాం, పాత పేపర్లు కొంటాం. వీడితం పదేగా, చెప్పడం ఆలస్యం, వచ్చేశాడు. అమ్మా, పేపర్లు కొంటాం, పేపర్లు కొంటాం. ఏంటి కొన్నయి కొన్నట్టు తీసుకొచ్చినట్టున్నావు? మీ అయ్యగారికి అనుమానం రాదా? ష్! కొంచెం నెమ్మదిగా మాట్లాడు. నేను ఈ ఇంటికి పని మనిషిగా వచ్చినప్పటి నుంచి నీ షాపులో సరుకులు తెచ్చి నీకే అమ్ముతున్నాను. ఇప్పటిదాకా అనుమానం వచ్చిందా ఏంటి కొత్తగా ఇప్పుడు రావడానికి? ఇదేదో నా కొట్టు దగ్గరే సగం తగ్గించి తీసుకుంటే పాత పేపర్లు కొనేవాళ్ళ నీ దగ్గరికి రానుగా. అట్టెట్ట కుదురుద్ది? అయ్యగారి ముందు అన్నీ తెచ్చినట్టు ఉండొద్దు. ఆయన ముందే అన్నీ తెచ్చి లెక్క పెట్టి మరీ వంటగదిలో సర్దుతా. తర్వాత చాటుగా నీకిలా అమ్ముతా. సర్లే, తొందరగా తీసుకుని వెళ్ళు. ఆ పిల్ల ఇంట్లోనే ఉంది. సరే సరే, అయ్యి ఒకసారి లెక్క చూసుకుంటా. ఎందుకు? పట్టీలో ఉన్నవన్నీ తెచ్చాను. అనుమానం రాకుండా ఓ 4 సామాన్లు ఉంచాను. పట్టీలో ఆ 4 సామాన్లు తీసేస్తే 2500 వస్తాయి. అబ్బో, లెక్కగట్టి అంతా నీకిస్తే ఇంత దూరం వచ్చినందుకు నాకు లాభమేముంది? ఇదిగో, ఇలా అయితే నేను ఇంకో షాప్ చూసుకుంటా. అలాగైతే మీ సార్ దగ్గర నీ బండారం బయట పెడతా. మంచిగా ఇచ్చింది తీసుకో. ఇదిగో 2000. దొంగ సచ్చినోడు, నాకొచ్చే 10 రూపాయలు కూడా కక్కుర్తి పడతాడు వెధవ. ఏం బాగుపడతాడు? వెన్నెలా, వెన్నెలా, వస్తున్నాను మమ్మీ. ఏమ్మా రెడీయా? ఓ, నేను రెడీ మమ్మీ. వెరీ గుడ్. అవును, బూస్ట్ తాగవా? లేదు మమ్మీ, ఏ ఆయం ఇవ్వలేదు. ఇవ్వలేదా? ఆయమ్మా, ఆయమ్మా, వస్తున్నానమ్మా. ఏంటమ్మా? స్కూల్ టైం అయినా పాపకి బూస్ట్ ఎందుకు ఇవ్వలేదు? అయిపోయిందమ్మా, చూసుకోలేదు. అప్పుడే అయిపోయిందా? మొన్నే కదా తెచ్చినట్టున్నావు. ఏదో పాలల్లో 2 స్పూన్లు వేసుకుని తాగితే అయిపోదమ్మా. నేను తాగను తింటాను అంటుంటే ఎక్కడుంటుంది? అంతా అబద్ధం మమ్మీ. ఈ ఆయమ్మ వంటగదిలో సామాన్లన్నీ పేపర్ ఓడికి అమ్మేసింది. ఏంటమ్మా మాటలు? పేపరోడికి పాత పేపర్లేస్తారు గాని సామాన్లేస్తారా? నువ్వు వేసావుగా, నేను చూశానులే. మమ్మీ, అందులో నా బూస్ట్ కూడా ఉంది. ఏంటాయమ్మా, పాప చెప్పేది నిజమేనా? ఏంటమ్మా తమరు కూడా చిన్నపిల్ల, తనేదో అంటే ఆ మాటలు పట్టుకొని. అయినా సామాన్లు అమ్ముకోవాల్సిన కర్మ నాకేంటి? అమ్మకపోతే ఆ పేపర్ అంకులు అంత డబ్బులు ఎందుకు ఇచ్చాడు? ఇదిగో వెన్నెలా, చిన్నపిల్లవి చిన్నపిల్లలా ఉండు. ఇలా అబద్ధాలాడావంటే ఒళ్ళు పగిలిపోతుంది. ఆయమ్మా, తమాషాగా ఉందా? పాపను బెదిరిస్తున్నావేంటి? ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి. నా మీద లేనిపోని నిందలేస్తే నా కోపం రాదా ఏంటమ్మా? ఇన్నాళ్ల నుంచి ఈ ఇంట్లో పనిచేస్తున్నాను, ఏనాడు మాట పడింది లేదు. అలాంటిది ఏకంగా దొంగతనమే అంటగట్టింది. చాలే ఆపు నీ నాటకాలు. నీ గురించి అబద్ధాలు చెప్పాల్సిన కర్మ తనకేంటి? ఆయన సొంత మనిషిలా చూసుకుంటుంటే ఇదే నువ్వు చూపించే విశ్వాసం? పసిపిల్ల వస్తువులు కూడా అమ్ముకోవడానికి సిగ్గులేదు? మర్యాదగా అమ్మిన సామాన్లు తిరిగి తెచ్చి ఇంట్లో పెట్టు. మొదటి తప్పు కాబట్టి ఈసారికి క్షమిస్తున్నాను. మళ్ళీ ఇలాంటి తప్పు చేశావో సార్తో చెప్పి బయటకు నెట్టిస్తాను. జాగ్రత్త. పదకన్నా, స్కూల్కి టైం అయిపోతుంది.
నిన్నగాక మొన్న 4 రోజులు తలదాచుకోవడానికి వచ్చింది. ఇది నాకు నీతులు చెప్తుందా? దీని సంగతి ఏంటో చూడాలి. ఎక్కడ అమ్మా? ఎక్కడ? అదిగో వెన్నెలా, అక్కడికి ఎందుకు వెళ్ళావమ్మా? మమ్మీ ఇంట్లోంచి వెళ్ళిపోతుందంటే నేను వెళ్ళిపోతాను. పది కాదు 15 లక్షలు ఇస్తాను. ప్రశాంతంగా ఆలోచించుకో. ఆ మేడం ఎలా ఉంటుంది? నేను ఆ మనిషిని పూర్తిగా చూడలేదు సార్. అదేంటి? ఆమె ఎప్పుడు బుర్కల్లోనే ఉంటుంది.